ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీ ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిర్భరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో నిర్భరంగా ధైర్యంగా ఉండేటువంటి బిడలుగా ఉండాలండి. మనము దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకు తోడై ఉండి మన శ్రమలు, బాధలు, కష్టాల కాడి నుంచి మనల్ని విడిపిస్తాడు. యెహోషువ గారు ఎవరని చూసుకున్నప్పుడు మోషే గారితో ఉండేటువంటి వారండి యెహోషువ గారు. మోషే గారి శిష్యుడు. మోషే గారు ఏమైతే చేశారో అవన్నీ యెహోషువ గారు దగ్గరుండి చూశారు. అంటే మోషే గారు విశ్వాసం చూసుంటారు. మోషే గారు ఎర్ర సముద్రం పాయలు చేసి చూసుంటారు. ఎరుకో గోడలు కూల్చింది చూసుంటారు. రాత్రులు అగ్నిస్తంభంలో, పగలు మేఘస్తంభంలో చూసుంటారు. ఇవన్నీ యెహోషువ గారు చూసి ఎంత నమ్మదగిన దేవుడైందో యెహోషువ గారు చూసి అదే విధంగా దేవుని బిడ్డగా మారిపోయారండి. దేవుని బిడ్డ యెహోషువ గారు అంటే మోషే ఇల్లందట్లో నమ్మకమైన వాడు. ఆయన శిష్యుడుగా యెహోషువ గారు వచ్చారు. ఆ యెహోషువ గారు రాస్తూ ఆయన అంటున్నారు, మనం ధైర్యంగా ఉండాలి, మనం నిర్భరంకారిగా ఉండాలి. మన దిగులు, మన చింత, మన బాధ అంతా దేవుడే చూసుకుంటాడు. దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో అది మనం ఖచ్చితంగా చెయ్యాలి కదా. మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు అంతా చూసుకుంటాడు. మనం దేవుని పైన భారం వేసి మనం ముందుకు కొనసాగుతూ ఉండాలనండి వచ్చినానికి సారాంశం. అంటే మన దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. మన ఆలోచన ప్రతి ఒక్కటి ఫోకస్. మనకి ఏదైతే ఒక గురు ఉందో, అంటే మనకి చదువు అనే గురు ఉంటే ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఎలాగైనా పాస్ అవ్వాలని. అయితే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ మనకి ఎప్పుడైతే వస్తుందో దేవుడు వాక్యాలు చెప్పాలి. అంటే ఈ లోకంలో పనికి మాలని పట్టించుకోమండి. అంటే వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అదేమవుతుంది, ఇవన్నీ మనకు అనవసరం. మనకు ఒకటి దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. మనకి ఈ లోకంలో టైం ఉండదు. ఏమంటే అనేక మంది మనుషులు నశించిపోతున్నారు. దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నప్పుడు మనము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకునేసి వాక్యం ప్రిపేర్ అవుతూ దేవుని ఆత్మని మొట్టమొదటిగా మనలోకి పంపించుకోవాలి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం అయిపోవాలండి. ఎప్పుడైతే అయిపోతామో మనకు ప్రతి ఒక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు దేవుడు తీసివేస్తాడు. కాబట్టి మన ఫోకస్ దేవుని పైనే ఉండాలి. ఈ లోకంలో ఎటువైపు పెట్టినా కూడా సాతాను అమాంతంగా మన ఫోకస్ ని పక్కదోవ పట్టిస్తాడు. శోధనలోకి పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మన జీవితాన్ని దేవుడికి సమర్పించాలి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా పాలు తేనె ప్రవహించేటువంటి కనాను దేశం చూసుకున్నప్పుడు కూడా యెహోషువ గారు, కాలేబు గారు వయసులో పెద్దవారుగా వాళ్ళు అడుగు పెట్టాడండి. మనము కూడా ఈ లోకంలో దేవుని బిడలుగా జీవిస్తే, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తే దేవుడు ఒక మంచి పొజిషన్లో మనల్ని పెడతారు. ఆయన సేవలోకి వాడుకుంటాడు. దేవుడు ఆత్మను మనకు దయచేస్తాడు. దేవుడు ఆయన బిడలుగా మలుచుకోవాలి, మార్చుకోవాలని యేసయ్య చూస్తున్నాడండి. మనం ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మన జీవితము అంధకారం వల్ల అయిపోతుంది. మనము సహాయం చేసేవారు ఎవరు లేరు. నేను ఇప్పుడు నీకు ఉన్నానని అన్నవారు భలే ఇబ్బంది పెడతారు. వాళ్ళే మనల్ని మోసం చేసే రోజుల్లో మనం ఉన్నాం. ఎవరిని నమ్మలేం. గ్యారంటీ లేని జీవితాలండి. ప్రాణం కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడున్న మనం కొద్దిసేపటికి ఉంటామా లేదా చెప్పలేనటువంటి ప్రాణం. అనేక మంది గొప్ప గొప్ప సేవకులు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. దేవుని చిత్తం లేని ఏమి జరగదు. కాబట్టి మనం చనిపోతే ఇప్పుడు మన ప్రాణాలు పోయినా మనం పరలోక రాజ్యానికి వెళతామా అని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. దేవుని పైన చూడాలి. మన ఫోకస్ దేవుని పైన ఉంచాలి. దేవుడు ఆయన ఆత్మను మనకి ఇవ్వాలి. ఆయన సేవలో మనల్ని వాడుకోవాలి అని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవుడు మన ప్రాణాన్ని, మన ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేది ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు తృప్తిపరుస్తున్నారు. కాబట్టి మన జీవితం, మన నడక, మన పడక, మన ఆలోచన, మనం చూసే విధానం అంతా పరిశుద్ధపరచుకోవాలండి. మనం మానవులం కాబట్టి ఏదో ఒక రకమైన పాపంలో మనం ఉంటాం. ఆ పాపము మనం ప్రతిరోజు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు ఆజ్ఞ ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో మనం ధైర్యంగా ఉంటే సరిపోతుంది.
దిగులు పడకూడదు, జడియకూడదు, భయపడబడలేదు. బైబిల్లో 365 సార్లు రాస్తుంటారండి భయపడద్దు. ఎందుకు? రోజుకు ఒక మారుగా మనం చూసుకున్నప్పుడు దేనికి భయపడకూడదు అంటే, మనతో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు, లేకుంటే భయపడాలి. దేవుడు లేకుంటే సాతాను ఉంటారు కాబట్టి మనం భయపడాలి. దేవుడు మనతో ఉంటే మనకు శత్రువు ఎవరు? సాతాను. అదేం చేయలేదు. కాబట్టి మనం దేవునికే భయపడాలి, కానీ దేవునికి తప్ప ఎవరికి భయపడకుండా దేవుని మీద ఫోకస్ పెట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తే దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తారు. నిర్భరంగా ఉంటే ప్రతి ఒక్క దిగుల్లో నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి విడుదల దయచేస్తారు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం. మీ వాక్యానుసారంగా మీ ఆజ్ఞ ప్రకారం జీవించే జీవితాన్ని దయచేయండి అయ్యా. మా ఆలోచనని మార్చండి, మా నడకని, మా జీవితాన్ని, మా మనసుని మార్చండి. యేసయ్య, మా జీవితం యావత్తు మీకు సమర్పించే బిడలుగా సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ధవల వన్నుడా, రత్నమునుడా, ప్రకాశమానమైన వేపు చుక్క, జల్దరు వృక్షము వంటి వాడ, పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవా, మీకు స్తోత్రమయ్యా. నీ ఆత్మను మాకు ఇవ్వమని అడుగుచున్నాం. మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న దేవా, దీవిస్తున్న దేవా, ఆశీర్వదిస్తున్న దేవా, అభిషేకిస్తున్న దేవా, స్తోత్రమయ్యా. ఈ లోకంలో మీ ఎవరి దగ్గరికి వెళ్ళకుండానయ్యా, మా జీవితం మీ మీద ఫోకస్, మీ పైన ఫోకస్ పెట్టే శక్తిని దయచేయండి. మా ఆలోచన విధానాన్ని మార్చండి. మా మనసుని వేసే మీ స్వాధీనంలో తీసుకోండి. వేసే మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కటయ్యా మీ చిత్తానుసారంగా నెరవేర్చండి అయ్యా. మీ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నాయా. దుష్టశక్తి, అపవిత్రాత్మ శక్తి ప్రతి ఒక్కటి దూరం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి అయ్యా. వాళ్ళయ్యా మీ ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యానుసారంగా మాత్రమే ఆ యవనస్తులు బ్రతకాలి, కానీ వేసే మార్గం తప్పి తిరిగితే వేసే అమాంతంగా శోధనలో పడిపోతారు. మార్గం తప్పకుండా తిరగకుండా మీ మార్గంలోకి నడిచి వేసి యవన వయసులో మీ కాడి మోస్తే వేసే విశ్వాసానికి కట్టడాన్ని కొనసాగించమని యేసు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న దేవా, మీ అందుబాటులోని పాత్రగా మమ్మల్ని వాడుకుంటున్న దేవా, మా జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని ఆజ్ఞ ప్రకారం జీవించే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.